హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా లేటెస్ట్ సర్వే జగన్ సీఎం కావడం ఖాయం అంటూ మనకు లేటెస్ట్ న్యూస్ వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో అధికారాన్ని కోల్పోయి ప్రతిపక్ష హోదాకే పరిమితమైన చంద్రబాబు ఇక ఈసారి ఎట్టి పరిస్థితుల్లో సీఎం సీట్లో కూర్చోవాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే తన 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని మొత్తం ఉపయోగించి వ్యూహాలను పన్నారు. ఇక జగన్ను ఒంటరిగా ఎదుర్కోలేము అని అర్థం చేసుకున్న బాబోరు జనసేన, బీజేపీ పార్టీలతో పొత్తు పెట్టుకొని ముందుకు సాగారు. సీట్ల సర్దుబాటు చేసుకుని మరి ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అధికారంలో ఉన్న వైసీపీని గద్దెదించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. రాజకీయ ఉద్దండుడిగా పేరున్న చంద్రబాబు ఎంత ప్రయత్నిస్తున్నా అటు ఏపీ ప్రజలు మాత్రం జగన్ వైపే ఉన్నారన్నది గట్టిగా వినిపిస్తున్న మాట. జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు వైసీపీ ప్రజల గుండెల్లో నిలిచిపోయేలా చేశాయని, ఆ పథకాలే ఇక ఇప్పుడు రెండోసారి జగన్ గెలిపించబోతున్నాయని ఇక వైసీపీ నేతలు కూడా బలంగా నమ్ముతున్నారు. ఇక అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా ఎంతో ఆచితూచి అడుగులు వేసిన జగన్ గెలుపు గుర్రాలను బరిలోకి దింపారు. అయితే ఏపీలో ఎన్నికల నగరా మోగిన నుంచి ఎన్నో సర్వేలు తెర మీదకి వచ్చి హాట్ టాపిక్గా మారిపోయాయి. ఇక ఇప్పుడు ఒక ఫైనల్ సర్వే రిపోర్ట్ కాస్త కూటమి క్లీన్ స్వీప్ అవ్వబోతుందని చెప్పగానే చెప్పింది. గతంలో ఏపీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో టీడీపీ 3 స్థానాల్లో గెలుస్తుందని నెంబర్స్తో సహా చెప్పేసిన పబ్లిక్ పాయింట్ సర్వే ఇక ఇప్పుడు ఏపీలో అసెంబ్లీ ఎన్నికలపై కూడా సర్వే నిర్వహించింది. ఏకంగా ఒక్కో నియోజకవర్గంలో 5,000 మందిపై 6 నెలల పాటు కష్టపడి సర్వే నిర్వహించి రిపోర్ట్ ఇచ్చింది. రిపోర్ట్లో భాగంగా కడప నియోజకవర్గంలోని 10 నియోజకవర్గాల్లో కూటమి క్లీన్ స్వీప్ కాబోతుందట. 10కి 10 వైసీపీనే గెలవబోతుందని ఈ సర్వే రిపోర్ట్ చెబుతోంది. మొత్తంగా కూటమికి 36 సీట్లు, వైసీపీకి 112 సీట్లు వస్తాయని తెలిపింది. ఈ సర్వే రిపోర్ట్ ప్రకారం 20 చోట్ల కూటమికి వైసీపీ మధ్య తీవ్రమైన పోటీ ఉంటుందని తెలిపింది.